ఇక తెలంగాణలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. రైతు డిక్లరేషన్ నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్తో ఉద్యమం చేస్తోంది. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రత్యేకించి రైతు భరోసా బీమా విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని మండిపడుతోంది. ప్రధానంగా రైతు భరోసా నిధుల విడుదల, రైతు బీమా అమలు, ధాన్యం కొనుగోలు వేగవంతం, ఎరువుల కొరతను నివారించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. యూరియాపై ఆంక్షలెత్తివేసి యాప్ విధానం రద్దు చేయాలని కోరుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 33 రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, పంట బీమా పథకం అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నలో రైతు పాండురంగ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పాండురంగ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు కేటీఆర్. రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కట్టలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు పైసలు కట్టలే. ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం. ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు చనిపోయినా, బలవంతపు మరణమైనా ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో, కానీ పైసలు ఇవ్వు. కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ని అడిగి తెలుసుకుందాం. ఎలేందర్, బీఆర్ఎస్ ప్రధానంగా రైతు సమస్యలు అంటే పంట కొనుగోలు, యూరియా, బీమా, అలానే భరోసా, వీటన్నింటిపై పోరుబాట పట్టిన నేపథ్యంలో, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి స్పందన వస్తోంది? రైట్, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రైతుకు బోనస్ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయం కావచ్చు, అప్పటి నుంచి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుంది. సో ఇప్పటికి కూడా కొనుగోళ్ల దగ్గర నుంచి కావచ్చు, బోనస్ ఇచ్చేటువంటి విషయం కావచ్చు, ఇప్పుడు యూరియాకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా రైతులను ఇబ్బందులు పెడుతూనే సొంత లాభాల కోసమే రైతులను ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి నల్ల చట్టాల తరహాలోనే దేశవ్యాప్తంగా ఎట్లయితే రైతులు ఉద్యమం చేస్తారో ఆ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో మేము విధి విధానాలు మార్చుకోవాలనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో రైతు బీమాకు సంబంధించినటువంటి క్లెయిమ్ చేసేటువంటి ప్రీమియం కట్టేటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ మాత్రం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి పార్టీలు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. సో మేము చేసేటువంటి యూరియాలో కావచ్చు, యూరియా కొనుగోలు విషయంలో కావచ్చు, లేకపోతే బోనస్ విషయంలో కావచ్చు, రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాము, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాము అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయాలపైన రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ విధానాలపైన కావచ్చు కొంత క్లారిటీ ఇచ్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మేము దిగాము. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆలోచించాలనేది మాత్రం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రైతులు కూడా దీనికి సంబంధించి ఎక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మా పరిస్థితి ఏంటి అనేది ఒక గోడు వినిపిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. ఎస్ ఎలిందర్.